రే ఏంట్రా అర్జున్ సడన్ గా ఇంత హ్యాపీనెస్? వచ్చాక చెప్తా. రే అర్జున్ ఏమైందిరా? ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. అయ్యో పంచర్ అయిందే. రే అర్జున్ ఎక్కడున్నావురా? ఇక్కడేదో స్లమ్ ఏరియాలో ఉన్నారా? అక్కడేం చేస్తున్నావురా బాబు? అంటే ఎవరన్నా వస్తే డ్రాప్ చేద్దామని వెయిట్ చేస్తున్నా.
ఏ భద్ర, ఆర్నమెంట్స్ ఇటు ఇవ్వు. మీ అమ్మ అప్పటి నుంచి ఓ టెన్షన్ పడిపోతుంది. ఇతనేనా అర్జున్? థ్యాంక్స్ అర్జున్, టైంకి తీసుకొచ్చారు. హాయ్ అర్జున్. హాయ్. హాయ్. రండి స్నాక్స్ తిందాం. స్నాక్స్ ఏమొద్దు, మేము పైకి వెళ్తాము. ఐస్ క్రీమ్ పంపించండి. సరే. ఐస్ క్రీమా, ఐస్ ఫ్రూటా? ఖాళీ లేదు, సూలి లేదు. అల్లుడి పేరు సోమలింగం అన్నాడంట. ఏంటి ఈ డబుల్ మీన్ మాటలు? వెళ్దాం రా. యాక్చువల్లీ నా పేరు సుభద్ర. ఒకసారి చిన్నప్పుడు టీవీలో భద్ర మూవీ వచ్చింది. అప్పటి నుంచి అమ్మ నన్ను భద్ర అని పిలవడం స్టార్ట్ చేసింది. దాన్ని చూసి ఫ్రెండ్స్ కూడా. పైగా చిన్నప్పటి నుంచి నా పేరు పక్కన సుభద్ర లవ్స్ అర్జున్ అని రాసుకునేదాన్ని. ఎవరైనా మ్యాచెస్ చూస్తామని చెప్పిన అమ్మతో అర్జున్ అన్న పేరు ఉన్న వాళ్ళని మాత్రమే చూడమని చెప్పేదాన్ని. కానీ ఏం చేస్తాం, ఇప్పటి వరకు ఎవ్వరూ రాలేదు. అయినా ఇష్టమైన పేరు, ఇష్టమైన వ్యక్తి ఒకేసారి కలిసి రావు కదా. అయినా నువ్వు కూడా నీ పేరు మార్చుకుంటే బాగుండేది. రే అర్జున్ ఎక్కడున్నావు? సందీప్, నేను బయట ఉన్నా, 5 minutesలో కాల్ చేస్తా. యాక్చువల్లీ నా పేరు కూడా అర్జునే. ఇందాక మీ ఫ్రెండ్ పిలిచినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు నా కోసం ఒక సుభద్ర ఉంటుందని. లైఫ్లో భద్రతే ముఖ్యం అనుకొని జాబ్ మీద ఫోకస్ చేసేవాడిని. కానీ మా అమ్మ అనేది లైఫ్లో కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని. కానీ నాకు అనిపిస్తుంది లైఫ్లో వైఫ్ వచ్చినా, లైఫ్లో లవ్ వచ్చినా ఆగదని. ఎందుకంటే నా లైఫ్కి భద్రత కన్ఫర్మ్ అని ఉదయమే కంపెనీ నుండి భరోసా కాల్ వచ్చింది. సింబాలిక్గా ఆ దేవుడి పేర్లు కూడా మ్యాచ్ చేశాడు. అయినా పైనున్న దేవుడు కరుణించినంత మాత్రాన సరిపోదుగా, కిందున్న దేవత కూడా కరుణించాలిగా. ఏ దివ్య, ఎక్కడున్నావు? ఏ భద్ర, రూట్ కన్ఫ్యూజ్ అయ్యాను. ఎట్లా రావాలి అక్కడికి? సరే అక్కడే ఉండు, 2 minutesలో అక్కడికి వస్తాను. ఓకే. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హే భద్ర, బాయ్స్ అందరూ బొకేలతో వచ్చారు. బంధంతో కూడుకున్నోడు ఇంకా రాలేదేంటి?
సుభద్ర కోసం అర్జునుడు ఏం తెచ్చాడో చూపించవా? గాంధీవం ఏమైనా తెచ్చాడేమోనే. అంటే ఇంత పెద్దగా ఉంది కదా. నీకెంతో ఇష్టమైన గిటారే. ఇంకే రేపటి నుంచి బాగా వాయించు. అంటే గిటారే. పెళ్ళయ్యేదాకా గిటార్ను వాయించు, పెళ్ళయ్యాక అర్జున్ వాయించు. అంటే అర్జున్ అర్జున్ నైట్ అంతా భద్రన్ వాయిస్తాడు. ఉండండి, మీ పని చెప్తాను. నోట్లోకి దోమలు పోతాయే, మూసుకో. నిన్ను కూడా వాయించేటోడు వస్తాడులే. ఇదేంటి ఇంత తక్కువ టైంలో ఇంత డీప్గా వెళ్ళింది? ఏం లేదే, దాని చెల్లి దానికంటే ముందు లవర్ని సెట్ చేసుకొని షాపింగ్లు బాగా చేసుకునేది. దాంతో ఇది హట్ అయ్యి నాకు కూడా నన్ను ప్రేమించేవాడు, నా కోసం పడి చచ్చేవాడు ఒకడు ఉన్నాడని చూపించుకోవాలనుకుంది. అదే టైంలో టైం బాగా కలిసి వచ్చింది. ఏవైనా కళ్యాణం వచ్చినా కడుపు వచ్చినా ఆగదే. మా ఓడు ఇంకా స్పీడ్గా వాయించేశాడే. పెళ్ళికి ముందుకే ఫసక్. నీ బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చా, మరి నీ బర్త్డేకి నాకేం లేదా? ఏ భద్ర, ఫొటోస్ తీసుకుందాం రావే. వస్తున్నావే. సందీప్, అర్జున్కి ఏమైంది? చేసిందంతా చేసి ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? నేనేం చేశాను? అయినా మీ అమ్మాయిలంతా ఇంతే. అబ్బాయిలను ప్రేమ పేరుతో పీకల్లోతుల్లో దింపి ఆ తర్వాత ఏం తెలియనట్టు నాటకాలు ఆడతారు. అది కాదు సందీప్, నిజంగా నేనేం చేయలేదు. తను అలా అవ్వడానికి కారణం నేను కాదు సందీప్. అర్జున్, మీరు అపార్థం చేసుకున్నారు. తను మా అక్క, మేమిద్దరం ట్విన్స్.